హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి బాగీని చంపేమని చెప్పి బాబ్జీకి డబ్బులు ఇవ్వడంతో ఎలాగైనా సరే బాగీని కాపాడుకోవాలని చెప్పి ఆరు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది. ఆరు లోపలికి వచ్చేసరికి బాగీ రామ్మూర్తితో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అలా రామ్మూర్తితో బాగీ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండగా ఆరు మెల్లిగా బాగీకి కనిపించకుండా అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమండి, ఆ మనోహరి గురించి మీకు పూర్తిగా తెలియదు. నన్ను చంపేసి మీకు పిల్లలకు అన్యాయం చేసింది, నన్ను నా కుటుంబానికి దూరం చేసింది, ఇప్పుడు బాగీని కూడా చంపాలని ప్రయత్నిస్తుంది. దయచేసి తనని ఇంట్లో నుండి పంపించేయండి అంటూ ఆరు అమర్కి చెబుతూ ఉంటే ఆరు మాటలు అమర్కి వినిపించవు. ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో ఏదో ఇంపార్టెంట్ ఫైల్ని అమర్ చూస్తూ ఉంటాడు. ఇక అలా రామ్మూర్తికి బాగీ వెనక నుండి ఎవరో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఎవరై ఉంటారా అని చెప్పి రామ్మూర్తి, అమ్మ బాగీ, ఒక్కసారి ఫోన్ని అటువైపు తిప్పమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకు నాన్న అని చెప్పి బాగీ అంటూ ఉంటే, ఒక్కసారి తిప్పమ్మా అని రామ్మూర్తి అడగగానే బాగీ ఫోన్ని అమర్ వైపుకి తిప్పుతుంది. ఇక అక్కడ రామ్మూర్తికి అమర్తో ఆరు మాట్లాడడం కనిపిస్తుంది. పిల్లలు గతంలో తాతయ్య మా అమ్మ ఫోటో అంటూ ఆరు ఫోటోని చూపించిన విషయాన్ని రామ్మూర్తి గుర్తు చేసుకుని, ఇది ఆ ఇంటావిడ ఆరు ఆత్మ కదా, మరి బాబుగారి దగ్గర నిలబడి మాట్లాడుతుందేంటి అని చెప్పి, అంటే నా కూతురు ఆ ఇంటికి కోడలుగా రావడం ఆ ఇంటావిడకు ఇష్టం లేదా? బాగీకి ఇప్పుడు ఈ విషయాలన్నీ చెబితే భయపడుతుందేమో అనుకుని, ఎందుకైనా మంచిది ఒకసారి పంతులు గారిని కలిసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుని రామ్మూర్తి, సరే అమ్మ బాగీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో మంగళ రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. ఏంటయ్యా, కూతురుతో మాట్లాడాలని అంతలా ఆరాటపడ్డావు, మరి పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడకముందే అలా ఫోన్ పెట్టేశావేంటి అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, నాకు ఫోన్లో నా పెద్ద కూతురు కనిపించిందని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నీ పెద్ద కూతురా అని చెప్పి మంగళ ఆశ్చర్యంగా అడుగుతుంది. అదే నా పెద్ద కూతురు, ఆ ఇంటావిడ ఆత్మ కనిపించింది అని చెప్పి రామ్మూర్తి అనేసరికి మంగళ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, ఏం చూసి ఏమనుకున్నావో నువ్వు, అసలు ఆత్మ కనిపించడం ఏంటి అని చెప్పి మంగళ, ఆత్మలు దశదిన కర్మ అయిపోయిన తర్వాత లోకం విడిచి వెళ్ళిపోతాయి కదా, మరి ఇంకా ఆ ఇంట్లో ఎందుకున్నట్టు అని చెప్పి మంగళ అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావడం లేదే, ఒకవేళ నా కూతురు మీద ఆ ఆత్మకు కోపంగానే ఉందేమో, ఎలాగైనా సరే పంతులు గారిని అడిగి విషయాలు తెలుసుకోవాలనుకుని రామ్మూర్తి బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు మంగళ వెంటనే ఈ విషయం మనోహరికి చెప్పాలనుకుని మనోహరికి ఫోన్ చేస్తుంది. ఎందుకు పదే పదే నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇదిగో మేడం, నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం వినండి అంటూ ఇప్పుడు మా ఆయన బాగీతో వీడియో కాల్లో మాట్లాడారు. వీడియో కాల్లో ఆయనకు అరుంధతి ఆత్మ కనిపించిందట అని చెప్పి మంగళ అనగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు అనేది, నిజమా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నా మీద ఒట్టు మేడం, ఈ ప్రపంచంలో నేను ఇష్టపడేది కేవలం నా ఒక్కదాన్ని మాత్రమే, అందుకే నా మీద ఒట్టు వేసి మీకు నిజం చెబుతున్నానని మంగళ అనగానే, సరే సరే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తానంటూ మనోహరి టెన్షన్ పడుతూ వెంటనే గోరాని కలవాలనుకొని గోరా దగ్గరికి వెళ్ళి, గోరా, అరుంధతి ఆత్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందని మీరు నాతో అన్నారు కదా, మరి ఈరోజు ఆ బాగీ వాళ్ళ నాన్నకు వీడియో కాల్లో ఆత్మ కనిపించిందట, ఇది నిజం కాదు కదా, అబద్ధం కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, గోరా ఏవో మంత్రాలు చదువుతూ తన దివ్య దృష్టితో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అలా గోరా తన దివ్య దృష్టితో చూసేసరికి అరుంధతి ఆత్మ భూమి మీద ఉన్నట్టు గోరాకి అర్థమవుతుంది. నువ్వు చెప్పింది నిజమే బాలిక, ఆత్మ భూమి మీద నుండి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం తిరిగి వచ్చింది. ఈసారి ఆత్మశక్తులు రెట్టింపు అవ్వబోతున్నాయి
ఆత్మకున్న శక్తులతో ఎన్ని వినాశనాలు సృష్టించబోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది, ఒళ్ళు గగురు పొడుస్తుంది అని చెప్పి అలా ఘోర మనోహరికి చెబుతూ ఉంటే, మీరు అలా అంటూ ఉంటే నాకు భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ఘోర. ఎలాగైనా సరే ఆ అరుంధతి మీదే కాదు, అరుంధతి ఆత్మ మీద కూడా నేనే విజయం సాధించాలి, అందుకు మీ సహాయం నాకు కావాలి ఘోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నేను నీకు ఒక రక్షిస్తాను, ఆత్మ నీ దగ్గరికి రాలేదు, నిన్ను ఏమీ చేయలేదు అని చెప్పి ఘోర మనోహరి చేతికి ఒక రక్ష కడతాడు. త్వరగా ఆ ఆత్మను బంధించేయండి ఘోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, తప్పకుండా నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను, నువ్వు వెళ్ళు బాలిక అంటూ మనోహరిని అక్కడి నుండి పంపించేస్తాడు. మనోహరి ఇంటికి వచ్చిన తర్వాత ఇక అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఈ అరుంధతి ఆత్మ ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఇక అలా భయంతో రాత్రంతా కూడా నిద్ర లేకుండానే గడుపుతూ ఉంటుంది. తెల్లవారగానే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటే, ఉదయాన్నే బాగి తలస్నానం చేసి వచ్చి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటుంది. వాళ్ళ బెడ్రూమ్లో కూడా ధూపం వేస్తూ ఉంటే అమర్కి కళ్ళు మండుతూ ఉంటాయి. ధూపం అంటే ఇంట్లో వేసుకుంటారు, మొహం మీద కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ పొగకు కళ్ళు కనిపించక బాగి అమర్ తలను ఢీకొంటుంది. అమర్ కోపంగా చూస్తూ ఉంటే దూరంగా జరుగుతూ సారీ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ పొగకు పొలమారి అమర్కి దగ్గొస్తూ ఉంటే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వస్తాను అని చెప్పి బాగి కిందకు వస్తుంది. ఇక అమరేమో కళ్ళు మూసుకొని అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే, అనుకోకుండా బాగి నిప్పుల ప్లేట్ని కింద పడేయడంతో నిప్పులు మెట్ల ముందు పడిపోయి ఉంటాయి. అమర్ చూసుకోకుండా ఆ నిప్పుల మీద తొక్కబోతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు అమర్ కాలిని గట్టిగా పట్టుకుంటుంది. కిచెన్లో నుండి బాగి వచ్చేసరికి అమర్ కాలిని ఆరు పట్టుకొని ఉంటుంది. ఇక అలా అమర్ కాలు గాల్లో ఉండడం చూసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అమర్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన కాలుని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించడంతో, ఇదేంటి నా కాలు ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించింది, ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇంతలో బాగి ఆరుకి థ్యాంక్స్ చెబుతూ ఆరు దగ్గరికి వస్తుంది. చాలా థ్యాంక్స్ అక్క, ఈరోజు మీరు గనక మా ఆయన కాలు పట్టుకొని ఉండకపోతే ఆయన కాలికి గాయమై ఉండేది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా నా పొరపాటు వల్లే జరిగింది అని చెప్పి మా ఆయనకు మిమ్మల్ని పరిచయం చేస్తాను ఉండండి అని చెప్పి, ఏమండి నేను ఎప్పుడు కూడా పక్కింటావిడ అంటూ ఉంటాను కదా, ఇదిగో ఆవిడే ఈవిడ అంటూ బాగి అమర్కి అక్కడున్న ఆరుని పరిచయం చేస్తుంది. ఇక దాంతో అక్కడున్న వాళ్ళంతా కూడా బాగిని చూసి షాక్ అవుతారు. ఇదేంటి అక్కడ ఎవరు లేరు కదా, మరి మిస్సం ఏంటి ఎవరు ఉన్నట్టుగా పరిచయం చేస్తుందని చెప్పి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అంటూ అమర్ బాగిని తిడుతూ ఉంటే, ఏమైందండి ఎందుకు అలా అంటున్నారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి అమర్ అంటాడు. లేకపోవడం ఏంటి, మీరు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారు కదా, పక్కింటక్క అక్కడే ఉంది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్, మిస్ అమ్మ సార్ చెప్పింది నిజమే, అక్కడ ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటాడు. లేకపోవడం ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే, సరే మిస్ అమ్మ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆరు అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. ఇక దాంతో బాగి ఆలోచనలో పడుతుంది. ఆవిడ కేవలం నాకు మాత్రమే కనిపించడం ఏంటి, ఎందుకలా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉండగా, ఇక అప్పుడు రాథోడ్ అమర్తో, సార్ మిస్సమ్మ చెప్పింది నిజమే, ఆవిడ ఎవరో కానీ మిస్సమ్మకు ఒక్కదానికి మాత్రమే కనిపిస్తుంది, మొన్న గార్డెన్లో కూడా మిస్సమ్మ ఇలాగే మాట్లాడిందని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, ఈ మిస్సమ్మకు పిచ్చి కానీ పట్టిందేమో, వదిలేసే రాథోడ్ అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం సార్ అంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళి దండ వేసి ఉన్న ఆరు ఫోటోని తీసుకుని వస్తాడు. ఒక్కసారి చూసి చెప్పు మిస్సమ్మ, నువ్వు మాట్లాడేది ఈవిడితోనేనా అని చెప్పి అంటూ ఉంటే, అవునండి ఈవిడితోని, ఈవిడ ఫోటోకి దండ వేసి ఉందేంటి అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఈవిడ చనిపోయిన మా అమ్మగారు అని చెప్పి రాథోడ్ అనగానే బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
నా ఆరు నీతో మాట్లాడిందా అని చెప్పి అమర్ ఆశ్చర్యంగా బాగిని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, ఏంటి అమర్, ఈ మిస్సమ్మ మళ్ళీ ఏవో నాటకాలు ఆడుతుంది, లేదంటే చనిపోయిన ఆరు ఆత్మ ఈ బాగితో మాట్లాడడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్మూర్తి పంతులు గారిని ఇంటికి తీసుకొని వస్తారు. ఇక అప్పుడు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా పంతులు గారికి చెప్పడంతో అంత విన్న తర్వాత పంతులు గారు, ఈ అమ్మాయి చెప్పింది నిజమే అండి, ఈ ఇంట్లో ఆత్మ ఉందన్న మాట నిజమే, తన సంకల్పంతోనే ఈ పెళ్ళి జరిగింది అని చెప్పి తనే దగ్గరుండి పెళ్లి జరిపించిందంటూ పంతులు గారు చెప్పడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఆరు గుప్తా దగ్గరికి వచ్చి, గుప్తా గారు, ఈరోజు ఏం జరిగిందో తెలుసా, మా ఆయన కాళ్ళను నేను పట్టుకోగలిగాను, మామూలుగా అయితే నేను ఆత్మని కదా, దేన్ని తాకలేను కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గుప్తా, బాలిక నీకు ఒక విషయం చెబుతున్నాను విను, ఈరోజు సూర్యాస్తమయంలోగా మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ బాలికకు కూడా నువ్వు ఆత్మవన్న విషయం తెలిసిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు ఇక్కడే ఉండడం వల్ల నీ శక్తులు పెరగబోతున్నాయి, నువ్వు వస్తువులను తాకగలుగుతున్నావు, అలాగే గోర కూడా నిన్ను బంధించడానికి వస్తున్నాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదంలో పడతావు బాలిక, పద బాలిక, మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను ఎక్కడికి రాను, నా చెల్లెలు కూడా నాలాగే ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత తనని కాపాడకుండా నేను ఎలా వస్తాను, నాకు శక్తులు వస్తాయని అంటున్నారు కదా, ఆ శక్తులతో మనోహరిని అంతం చేశాకే నేను మీ లోకంలోకి అడుగు పెడతాను, అప్పటి వరకు రాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది.